కళ్ళు చూపించు. బాగానే ఉన్నాయి, నాకు సెట్ అయిపోతుంది. బాగానే ఉన్నాయి, నాకు సెట్ అయిపోతుంది. పర్లేదు, చెప్పింది ఎక్కడైనా పర్లేదు. మా గ్యాంగ్ మాకు వద్దు సార్ అలా. గ్యాంగ్ ఏ గ్యాంగ్? మాకు వద్దు సార్ అచ్చు వదులు. మాకు వద్దు సార్ అటువంటి ఉంటే నాకు అచ్చు వదులు. మాకు వద్దు సార్ అటువంటి ఉంటే నాకు గొద్దటండి. ఇది ఇక్కడే వదులు పొన్ని. ఇది వదులు. ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపడం ఉండదు అంతే. ఇంకా అది లాక్లు అయిపోయి మొత్తం. మీరు ఆపండి పిన్నే, మీరు ఆపండి పిన్నే. అచ్చా పిన్ని లేదు గిన్నె లేదు. అచ్చా పిన్ని లేదు గిన్నె లేదు. మాకు ఎలా చూచారు ఇచ్చే వదిలి. అదే జట్టి ఎటువైపు? జట్టి ఎటువైపు? జట్టి ఎటువైపు? ఓ జట్టి అంటే చేపలు వెళ్ళిపోలేదు నుంచి 15 కిలోమీటర్లు అండి. మీరు ఎంతవరకు వెళ్తున్నారు? కిందకి వెళ్ళిపోయి. మీరు ఎంతవరకు వెళ్తున్నారు? నేను సాగన్నారు వెళ్తాను సార్. సాగన్నారా? డ్రాప్ చేస్తానండి. లేదు సార్, పువ్వులు ఏరుతాను సార్. పువ్వులు ఏరుకుని వెళ్తాను సార్. అక్కడ ఇంకా మంచి పూలు ఉంటాయి, రండి చూపిస్తాను. గుడి దగ్గర కొత్త అనమాట వైజాగ్. నేను మీరు జట్టికి వెళ్ళాలి. జట్టికి వెళ్ళాలి. జట్టి కంటే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు అండి. మరి ఏం చేస్తాను, వెళ్ళాలి తప్పదు. అక్కడ ఎవరు ఉన్నారా? అక్కడ చిన్న డీలింగ్ ఉంది, వెళ్తున్నాం. ఓహో జట్టి కంటే మీరు అక్కడికి వెళ్తే చాలా దూరం. ఫిషర్మెన్స్ తో కొంచెం చిన్న డీలింగ్ ఉంది. ఏం చేస్తుంటారు మీరు? నేను సెక్యూరిటీ అండి. ఎక్కడ? మినిస్టర్ గారు వడ్డీ వసంత్ కుమార్, కాంగ్రెస్ మినిస్టర్ చనిపోయాడులేండి. మినిస్టర్ 5 ఫ్లోర్లు నైట్ డ్యూటీకి వెళ్తాను. ఏం పేరు? కొంచెం గట్టిగా మాట్లాడు, నాకు వినిపించదు. సత్యబాబు అండి. సత్యబాబు నా పేరు. సత్యబాబా? సత్యబాబు. మా ఆవిడ గారు మొక్కజొన్న పొత్తులు అమ్ముతారు. ఇక్కడ పొత్తులు కాల్చేసి అమ్ముతారు. గవర్నమెంట్ స్కూల్ ఉంది కదండి అక్కడ. ఆరోగ్యం అంతా బాగానే ఉందా? అంత బాగుంది సార్. నాకు షుగర్ మాత్రలు వాడుతున్నాను సార్. ఒక షుగర్ ఉంది. ఇలా టెంపుల్ దగ్గర ఉంటాయి పువ్వులు, ఒకసారి చూసాను. ఉన్నాయి సార్ పువ్వులతో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మీ ఇల్లు ఎక్కడ? ఇదేటండి ఇక్కడ. ఇప్పుడు అల్లూరు శాతం బాగుంది కదా, అది బ్యాంక్ లోన్ మీద కొన్నాం సార్. అదేమో ఇప్పుడు చిన్న డీలింగ్ ఉంది, వెళ్తున్నాం సార్. అంటే నాకు అక్కడ నాకు రేచీకటి ఉంది. రేచీకటి, అందుకే కళ్ళజోడు. గుడ్డుబాటులో ఉన్నానా? గుడ్డుబాటులో ఉన్నానా? బాగా ఉందండి. బాగానే ఉందా? గట్టిగా మాట్లాడు, కొంచెం వినిపించట్లేదు. రేచీకటి ఉంది. ఒక కన్ను అసలు కనిపించదులే సార్. సేమ్ నాకు ప్రాబ్లం ఉంది చూడండి. మీదేనా? ఇదేటండి. నాకు తెలియదు. ఇటువైపుది లైట్ కనిపిస్తుంది. మీ మొహం కూడా నాకు సరిగ్గా కనిపించట్లేదు. ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే కొంచెం కనిపిస్తుంది. డీలింగ్ అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే, ఇప్పుడు మీరు మీ కన్ను ఉంది కదా, కన్ను ఇవ్వగలరా? కనబడలేదు సార్. కన్ను ఉంది కదా. అవును, ఇది కూడా ఎల్లుండి ఎప్పుడు ఆపరేషన్కి వెళ్తున్నాను సార్. అవును, ఒక కన్ను ఇచ్చేయండి. కొన్ని డబ్బులు ఎంత అనుకుంటున్నారు? లేదండి, మాకంటే ఆపరేషన్కి ఎల్లుండి వెళ్తున్నాను. ఇక్కడికే పోలీస్ క్వార్టర్స్ ఉంది కదా సార్. నేను ఇప్పుడు ఎందుకు ఎక్కించుకున్నాను తెలుసా? స్వామీజీ ఇది ఏ కలర్? బ్లూ కలరు బట్టలు ఎవరు వేసుకొని ఎక్కితే వాళ్ళే నీకు సెట్ చేస్తారు, సెట్ అవుతారు అని అన్నారనమాట. మనకు తెలియదు సార్. మనకు తెలియదు. అయితే సార్ ఇక్కడ ఆపించు, ఇదే ఇల్లు. ఇక్కడ ఆపించు, ఇదే ఇల్లు. ఆపుతాను కంగారు పడదు. కానీ చెప్పి ఎంత అనుకుంటున్నావు? లేదు సార్, మనకి అలాంటివి అంటే. మరి నాకు స్వామీజీ ఇదే చెప్పారు, నువ్వు కరెక్ట్గా కనిపించావు.
ఆవిడ గారు ఇక్కడ తుడుస్తారండి ఎప్పటికప్పుడు. ఇక్కడ అక్కడ ఏ కళ్ళు చూపించు. బాగానే ఉన్నాయి, నాకు సెట్ అయిపోతాయి. బాగానే ఉన్నాయి, నాకు సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ వేస్తాను. ఇంజెక్షన్ వేస్తాను. మనకు వద్దు సార్. అక్కడ తీసుకెళ్ళి నీకు 5 లక్షలు ఇస్తారు. మనకు వద్దు సార్. ఆపరేషన్ అవుతుంది చిన్నది. అలాంటి వెయిట్ మనకు మీకు అక్కడ ప్లాస్టిక్ కన్ను పెడతారు. వద్దు సార్, మాకు అలాంటి వెయిట్ సార్. ఇక్కడ ఆపడం ఉండదు ఇంకా. లేదు ఇక్కడ దిగిపోతాను సార్. ఉండదు, ఆపడం ఉండదు సార్. ఇక్కడ దిగిపోతాను. ఇదే మన ఆపడం ఉండదు సార్. ఆపడం ఉండదు సార్. మనకు వద్దు సార్. మనకు వద్దు సార్. మనకు అలాంటి వద్దు సార్. చెప్తుందేనా మనకు వద్దు. అటుపక్క తిరిగి ఇంజక్షన్ మనకు వద్దు. మనకు వద్దు సార్. అలా అనుకుంటే చెప్పింది ఆలగించండి. ఇక్కడే ఎక్కడైనా పర్లేదు. చెప్పింది ఆలగించండి. ఇక్కడే ఎక్కడైనా పర్లేదు. మా గ్యాంగ్ మాకు వద్దు సార్. అలా గ్యాంగ్ ఏ గ్యాంగ్ మాకు వద్దు సార్. అచ్చ వదులు. మాకు వద్దు సార్. అలాంటి ఉంటే నాకు అచ్చ వదులు. మాకు వద్దు సార్. అలాంటి ఉంటే నాకు గొద్దటండి. ఇది ఇక్కడే వదులు పొన్ని. ఇది వదులు. ఇక్కడ ఆపండి. ఇక్కడ ఆపడం ఉండదు అంతే. ఇంకా అది లాక్ అయిపోయి మొత్తం. మీరు ఆపండి పిన్నే. మీరు ఆపండి పిన్నే. పిన్నే పిన్ని లేదు గిన్నె లేదు. పిన్ని లేదు గిన్నె లేదు. మాకు ఎలా ఇచ్చే వదిలింది ఫస్ట్ ఎవరండి? ఈ మందు ఎక్కిస్తుంది. ఇది నా చేతిలో ఉండేది. మాకు అవసరం లేదండి. ఇది నా చేతిలో ఉండేది. మాకు అవసరం లేదండి. మాకు అలాంటి అవసరం లేదు అనుకుంటే బాగా దొరికారు. స్వామి చెప్పారు. లేదు స్వామి లేదు. లేదు స్వామి లేదు. మీరు రాకుండా ఇక్కడ ఆపండి. స్వామి చెప్పింది చెప్పు. ఇక్కడ ఆపండి ఉంటే ఆపండి. ఇక్కడ ఆపడం ఉండదు. ఆపడం ఉండదు. ఆపడం ఉండదు. ఆపడం ఉండదు. అవును చెప్పింది. నేను చెప్పింది ఫస్ట్. ఆగా ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్. ఇదేంటి ఇది ఒకసారి నేను చెప్పింది ఇదేంటి? కెమెరా చెప్పిందేనండి. తెలియని బళ్ళు ఎక్కకూడదని వీడియోలు తీసి చెప్పింది. కంగారు పడ నేను చెప్పింది తెలియని వెహికల్స్ ఎక్కకూడదని వీడియోలు తీస్తాం. మీరు ఏమనుకుంటప్పుడు తెలియని వెహికల్ ఎక్కొచ్చా? ఇది ఐకూల్. ఇది ఇక్కడ దించేది రాగండి. ఎక్కడ ఎక్కించుకున్నా అక్కడ దించి చూడు. ఇది ఐకూల్. అది ఇది డబ్బా ఒట్టి డబ్బా. చెప్పింది ఫస్ట్. చెప్పింది ఫస్ట్. చెప్పండి. కెమెరాకి తెలియని బళ్ళు ఇప్పుడు ఎక్కొద్దని చెప్పండి. మనకి అలాంటి తెలియదండి. చెప్పండి అంటున్నాను. జనాలకు తెలుస్తుంది కదా. చెప్పండి. ఇక్కడ చెప్పండి. తెలియని కార్లు ఎక్కొద్దు. తెలియని కార్లు ఎక్కొద్దు. ఎక్కితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. సో తెలిసిన కార్లు కానీ లేకపోతే ఆటోలో బస్సులో పొండి. ఇగో నా పేరు రామ్. నేను కావాలని నీకు నమ్మకం లేకపోతే వీడియోలు చూపిస్తాను. అప్పుడు మీకు నమ్మకం వస్తుంది కదా. లేదు సార్ మనకి ఇదిగో ఏది కలిసారు సార్. చెప్పింది నేను. ఇదిగో ఎంత నీ కాల్ సైజు? పాదం కావాలని లేకపోతే ఇది పని ఉంది దగ్గర తీసుకెళ్దామని ఇలా తెలియని కార్లు. ఇప్పుడు ఈ వీడియోలు చూస్తారా? అప్పుడు తెలియని కార్లు ఎక్కరు. మీకు భయం వేసిందా? భయం కాదు. నా కళ్ళు బాగానే ఉన్నాయి, నాకు బాగానే కనిపిస్తాయి. ఓకేనా? మీకు భయం వేసింది కదా? ఇగో ఇప్పుడు ఎవరు పలకరించో పలకరించారు మన దారం. ఇదిగో ఇది ఖాళీ డబ్బా మామూలు. ఇదిగో ఇది ఐకూల్. నాకు మామూలుగా కళ్ళు ఎర్రగుంటే వేసుకుంటారు. ఇప్పుడు దీన్ని మా త్రిబుల్ ఆర్ ప్రాంక్స్ మీ వీడియో కూడా వస్తుంది రేపు. ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ రిలీజ్ చేస్తాను. సబ్స్క్రైబ్ త్రిబుల్ ఆర్ ప్రాంక్స్ అని చెప్పు. త్రిబుల్ ఆర్ ప్రాంక్స్ ఎలాగ సబ్స్క్రైబ్ త్రిబుల్ ఆర్ ప్రాంక్స్ ఎలాగ త్రిబుల్ ఆర్ ప్రాంక్స్. అది థ్యాంక్స్ అన్న. ఏం అనుకోకండి. అందుకే ఇదిగో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. తెలియని కార్లు ఎక్కకూడదు. అదే ఎవరికైనా అది మనం కార్లు ఇప్పుడు ఎక్కొద్దు. అందుకే ఎందుకు ఇలా ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేయగలరు? ఇప్పుడు నా మనిషి వెనకాతలు ఇంకో మనిషి ఉన్నారు అనుకో, ఇంక మీరు ఇంకేం చేస్తారు? మీరు టెన్షన్ పడ్డారా? మీరు టెన్షన్ కాదండి, ముందు పంపించారు వదిలేలా? ఓకే టెన్షన్ కాదా?
నేను ఇక్కడ ఇదేంటండి వీళ్ళు బొండాలు అమ్ముతారు అన్నమాట ఇతను. ఇది వాచ్మెన్ అక్కడ, నేను సెక్యూరిటీ. అది వడ్డీ వసంత కుమార్ పచ్చపడి సార్ ఇక్కడ ఆపాడు సార్. పూలు ఇబ్బంది పెట్టుంటే సారీ, ఇలాంటివి జరుగుతాయని చేస్తున్నాం జనాలకు తెలియాలని. ఓకేనా, ఇదంతా ఖాళీ డబ్బాలు. ఓకేనా, జాగ్రత్త. ఓకే, వీళ్ళు పూలు ఏరుకొని వెళ్తాను సార్ దేవుడికి, చూసారా? అందుకని అలాగే ఏరుకొని వెళ్తాం కదా, ఆపారు. ఆపతే మరి ఓకే ఓకే, అయితే సరే అయితే బాయ్ సార్. డైరీ టీకా పడిపోయింది సార్ నాకు. టీకి డబ్బులు ఇక సార్ పడిపోయింది సార్ నాకు. ఓకే బాయ్. ఓకే పూలు ఏరుకొని దేవుడికి వెళ్తాం. అసలే ఒక కన్ను కనిపించదంట, మిగతా కన్ను పోతే ఇంకేంటి పరిస్థితి అనుకున్నాను. వీడియోలు బాగానే చూస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఎవరు కొట్టట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను, మిమ్మల్ని నవ్వేస్తాను, ఇట్లా అందరికీ మెసేజ్ కూడా ఇస్తాను. ఓకేనా, బాయ్, టేక్ కేర్.